అమ్మా శారద, ఊరుకమ్మ. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు. నిజమే బాబు, ఆయన లాంటి మనిషి ఊరికి ఒక్కడుంటే చాలు, ఊరిని ఊరి పేరుని నిలబెట్టడానికి. ఏమంటావు మల్లయ్య? నిజమేనండి, మనుషుల్లో మొలకొలకలు బియ్యం అంటాడు. మనిషి కనిపిస్తే చాలు చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేది. ఏమంటారు శాస్త్రి గారు? మీకైతే అనిపించేదేమో, నేనైతే దండం పెట్టేవాడిని. ఏమంటారయ్యా? కరణం గారు, ఆయన పెద్ద కర్మకు కావాల్సిన ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం భార్యతను జరిపించండి. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియపరచడమేమనగా, రేపు ఉదయం 8 గంటలకి ఉత్తరం వైపున నాగరాజు గారి పొలంలో ధాన్యలక్ష్మి పూజ జరిపి కోతలు ఆరంభిస్తున్నారు గనక ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న ఆచార ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషి వచ్చి ఉచితంగా పనిచేసి బాబు గారి పట్ల తమ అభిమానం తెలియజేసుకోవాల్సిన. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఓం. బాబు గారు, ధాన్యలక్ష్మి కరుణా కటాక్షాల వల్ల ప్రతి ఏడు పంటలు సమృద్ధిగా పండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆరతి తీసుకోండి. గల్లా పెట్టినండి చిల్లరలాగా ఈ ఎరగబడి పండిన పంట చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నిజంగా ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఏమిటో పొద్దున్నే పీడకలు వచ్చింది నాకు. ఈ రోజు అంత మంచిది కాదనిపిస్తోందండి. ఆ కోతకు వద్దన్నాను. శుభం అంటూ కోతలు ప్రారంభిస్తుంటే అశుభం కోతకు వస్తావేమయ్యా, బుద్ధి లేకున్నాను. అనిపించింది చెప్పేశాను, అంతేనండి. ఏమైనా కానివ్వండి, మీ తాత ముత్తాతల తెలివితేటలకి చెయ్యాలండి చెయ్యెత్తి నమస్కారం. సొమ్ములు ఇవ్వకుండా పేదవాళ్ళ కష్టాన్ని వాడుకోవటాన్ని ఆచారంగా మార్చేసినట్టు. నిన్నేమైనా పిచ్చికొక్క కలిసింది ఏమిటయ్యా? ఈ పూట ఎలా వెళ్తున్నావు? అక్కడికి మా వంశం అంతా ఇతరుల కష్టం మీద అప్పనంగా బతికేస్తున్నావనే. ఇది ఆచారం అని చెప్పిన అర్థం చేసుకోవేమయ్యా? చెప్పాను కదండి, ఇవాళ చెడ్డ రోజు అనిపిస్తోందని, అందుకే తింటున్నాను తిట్లు. బాగా తిను. అయ్యా, ముహూర్తం బాగుంది, త్వరలో వర్జం వచ్చేస్తుంది. ముందు కొడవలు అందుకొని కోత ఆరంభించండి. పడుకో. ఈ ఏడు నాతో పాటు మా అబ్బాయి కూడా తొలి కోత ప్రారంభిస్తాడు. శుభం. మా ఫాదర్ అంత బాగా కోతలు నేను కోయలేకపోయినా నేను కోయగలను. కోత కోయడం ఆపు నాగరాజు. ఎవరు? ఈ మట్టి మీద పుట్టినవాణ్ణి. నన్ను ఎందుకు కోతాపంటున్నావు? అన్యాయంగా అక్రమంగా కొడవలు పుచ్చుకుని కోత కోస్తున్నావు గనుక. ఈ పొలము పంట నీ బాబుగాడిది కాదు గనుక. అయితే నీ బాబుగాడిదా? అవును, నా బాబుదే. భూషయ్య కొడుకు భరత్ని నేనే. భూషయ్య? ఏ భూషయ్య? ఒకప్పుడు ఈ భూమికి సొంతదారుడైన భూషయ్య. ఈ నేల తల్లిని నమ్ముకుని నీతిగా బతికిన భూషయ్య. పాడు బుద్ధి గల పెద్దల మోసాలకు లొంగిపోయిన భూషయ్య. భార్యా బిడ్డలకు దూరమై పాపిష్టి వాళ్ల చేతుల్లో అన్యాయంగా అక్రమంగా దారుణంగా చంపబడిన భూషయ్య. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ భూషయ్య ఎవరో నాగరాజు? ఓహో, అప్పు తీసుకుని తీర్చలేక ఎగ్గొట్టిన ఆ భూషయ్య గాడి కొడుకువా? నాగరాజు, నా తండ్రి అవసరానికి అప్పు తీసుకుని ఉండొచ్చు గాని ఏ రోజున ఎగ్గొడతామని అనుకోలేదు. వాడితో మాట్లాడినా ఏ నాగరాజు, ఇంకా ఏమైనా ఉన్నాయా? తినేసి కండలు పెంచేసి నీ దగ్గర పడుంటే కుక్కలు. కరణం, అందులో ఏముందో చదివి ఈయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. కరణం, ఏముంది అందులో? నీకిష్టం లేని నిజం ఉంటుంది, నువ్వు ఒప్పుకోలేని న్యాయం ఉంటుంది. అయ్యగారు, భరత్ అనే ఈ అబ్బాయి భూషయ్య కొడుకే. చట్టరీత్యా ఈ పొలం ఇతనిదే. అనధికారంగా చొరపడ్డ వాళ్ళకి కఠిన శిక్ష ఖాయం. ఏమిటా కోత? కోత కాదండి, ఇందులో ఉన్న రాతే. బాబు గారు, ప్రస్తుతానికి మనం వెళ్ళటమే మంచిది. రే భూషయ్య కొడక, ఇంతకాలానికి ఈ ఊళ్ళో మొట్టమొదటిసారిగా నాకెదురు తిరిగావు. పగబట్టి బుసగొట్టే ఈ నాగరాజు ముందు నువ్వు నిలవలేవు. అంతేకాదు, నాకెదురు తిరిగిన వారికి ఎవరికైనా సరే ఈ ఊళ్ళో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయం లభించదు.
అది మాత్రం తెలుసుకో. పదండి. అయ్యా మిమ్మల్ని వాడా మాట అందుకు కాదు కానండి, కాకపోతే కూలి విధముల ముందు అనేసాడండి. నువ్వు కాసేపు నోరుమై. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎవరినైనా ఏమైనా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు.